టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలని టీడీపీలో డిమాండ్స్ ఇప్పుడు రోజురోజుకు పెరుగుతూ వస్తున్నాయి. ఇటీవల చంద్రబాబు సమక్షంలో పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులు రెడ్డి ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. కాగా శ్రీనివాసులు రెడ్డి ప్రతిపాదనకు తెలుగు తమ్ముళ్లు ఒక్కరొక్కరుగా ఇప్పుడు మద్దతు తెలుపుతూ దాన్ని బలపరుస్తున్నారు. చివరగా మాకొక కోరిక సార్, 43 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత 3వ తరం నేత మన పార్టీలోకి వచ్చారు నారా లోకేష్ గారు. మరి పార్టీకి భవిష్యత్తులో యువతకు ఒక భరోసా ఇవ్వాలన్నా, పార్టీకి భరోసా ఇవ్వాలన్నా నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎంగా ప్రమోట్ చేయాలని చెప్పి మేమందరం కూడా కోరుకుంటున్నాం సార్. దీనివల్ల పార్టీకి బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంటుంది. అన్ని రకాలుగా యువతను ప్రోత్సహించే విధంగా ఆయన ఈరోజు ఐటీ రంగానికి కానీ, పారిశ్రామిక రంగానికి కానీ, అనేక సంస్థలు రాష్ట్రానికి తీసుకొచ్చే దాంట్లో కానీ ఆయన చేస్తున్న కృషిని ప్రజలందరూ గమనిస్తున్నాం. ఆయనను మరింత ఎలివేట్ చేసి పార్టీకి ఉజ్వల భవిష్యత్తు ఇచ్చే విధంగా తమరు చేస్తారని ఆశిస్తూ, తప్పుగా మాట్లాడింటే మన్నించవలసిందిగా కోరుకుంటూ తమరు ప్రసంగించవలసిందిగా కోరుకుంటున్నాం సార్. లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలన్న ప్రతిపాదనను టీడీపీ సీనియర్ నాయకులు సోమిరెడ్డి సమర్థించారు. ఈ మేరకు ఒక ట్వీట్ కూడా చేశారు ఆయన. డిప్యూటీ సీఎం పదవికి లోకేష్ 100% అర్హులేనని అన్నారు సోమిరెడ్డి. రాజకీయంగా అనేక డక్కామొక్కిలు తిని అవమానాలు ఎదుర్కొన్న తరువాత యువగలం పాదయాత్రతో తనలోని నాయకత్వ లక్షణాలను లోకేష్ నిరూపించుకున్నారని సోమిరెడ్డి పేర్కొన్నారు. లోకేష్ పోరాట పటిమను చూసి క్యాడర్తో పాటు రాష్ట్ర ప్రజానికం కూడా అండగా నిలుస్తుందని అన్నారు. ఆయన నాయకత్వాన్ని చూసి ప్రజానికం జై కొట్టిందని, డిప్యూటీ సీఎం పదవికి లోకేష్ అన్ని విధాలుగా అర్హుడేనని, ఆయన పేరును పరిశీలించాలని పార్టీని కోరుతున్నట్లుగా తెలిపారు సోమిరెడ్డి. ఇక తాజాగా పిఠాపురం టీడీపీ నేత ఎస్వీఎస్ఎన్ వర్మ కూడా ఈ ప్రతిపాదనపై స్పందించారు. లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలని టీడీపీ శ్రేణులు డిమాండ్ చేయడంలో తప్పేముందని వర్మ ప్రశ్నించారు. పార్టీ కోసం లోకేష్ చేసిన కృషిని వివరించారు ఆయన. తెలుగుదేశం పార్టీకి వెన్నెముకగా ఉండి నడిచిందే నారా లోకేషేనని గుర్తు చేశారు. దేశంలో మొట్టమొదటిసారిగా ఓ రాజకీయ పార్టీ కార్యకర్తలకు ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించింది కూడా లోకేషేనని గుర్తు చేశారు. డిప్యూటీ సీఎం అడుగుతున్నారు ఏంటంటున్నారు కదా మీరు. ఏం తక్కువ ఉంది ఆయనకి? ఆయన ఏం చేశాడో మీకు ఎవరికైనా తెలుసా? ఆయన ఎంత కొట్టి చాకరీ చేశాడు లోకేష్ గారు తెలుగుదేశం పార్టీకి తెలుసా? వేళ పార్టీకి వెన్నెముగ్గా నడిచాడు. ఒక సైడ్ చంద్రబాబు నాయుడు పరిపాలన చేస్తుంటే 2014-19లో రాష్ట్రంలో రూపాయి లేకుండా చిల్లిగా లేనప్పుడు పార్టీని వెనకుండి నడిపించి ఎన్నెముగ్గా ఉన్నాడు. ఒకటిగా జ్ఞాపకం తెచ్చుకోండి, 2009 ఎలక్షన్ ముందు ఆయన నగదు బదిలీ పథకం తెచ్చాడు. ఆ రోజుల్లోనే బ్రహ్మాండంగా యుఎస్లో చదువుకున్నాడు అంట, యూనివర్సిటీలో నగదు బదిలీ తెచ్చాడు. ఆ నగదు బదిలీ అప్పులు ఇంప్లిమెంట్ అయ్యి ఉంటే ఇవాళ పీడిఎస్బిఎస్ స్కామ్ లేదు. అలాగే మొట్టమొదటిసారిగా 50 లక్షలు మెంబర్షిప్ చేశాడు, ఆన్లైన్ మెంబర్షిప్. మొట్టమొదటిసారిగా నారా లోకేష్ ఈ ప్రపంచంలోనే పొలిటికల్ పార్టీలకి ఏదికి ఇన్సూరెన్స్ లేని సమయంలో మొట్టమొదటి ఇన్సూరెన్స్ కార్యకర్తగా ఉండాలని చెప్పి పెట్టిన నాయకుడు లోకేష్ గారు. దాన్ని చూసి ఇవాళ అన్ని పార్టీలు ఫాలో అవుతున్నాయి, నేషనల్ పార్టీలు కూడా. ఏం తక్కువది? నెక్స్ట్ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా లోకేష్ గారు పనిచేశాడు. ఇవాళ రాష్ట్రంలో 75% రోడ్లు వేసాం. అప్పుడు మన పిఠాపురాన్ని 75% రోడ్లు వేసాం. ఏం తక్కువ చేశాడు అంటున్నాను నేను. నారా లోకేష్ గురించి ఇబ్బంది పడ్డాను. తర్వాత ఈ మధ్యలో ఐటీ సెక్టర్ బ్రహ్మాండంగా డెవలప్ చేశాడు. ఐటీ సెక్టర్. నెక్స్ట్ ప్రభుత్వం ఓడిపోయింది. ఈవేళ నాయకులు ఎవరన్నా కష్టం ఉన్నా సుఖం ఉన్నా పొలిటికల్గా ఎలా ఉన్నా కలిసిది ఎవరినే? నారా లోకేష్. మంత్రి నారా లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలి అంటున్న టీడీపీ నేతల కమెంట్స్ పై జనసేన అధికార ప్రతినిధి కిరణ్ రాయల్ స్పందించారు. నారా లోకేష్ ను డిప్యూటీ సీఎం చేసుకోవాలని టీడీపీ వాళ్లకు ఉంటే పవన్ కళ్యాణ్ ను సీఎం చేసుకోవాలనే కోరిక మాకు కూడా ఉంటుందని అన్నారు. ఎన్నికలకు ముందు చేసుకున్న ఒప్పందం ప్రకారం ముందుకు వెళ్లాలి, అలా వెళ్తేనే అందరికీ మంచిది అంటున్న కిరణ్ రాయల్ తో మా ప్రతినిధి రాణా ఫేస్ టు ఫేస్.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు హాట్గా తయారని చెప్పుకోవచ్చు. గత 2 రోజుల నుంచి కూడా మనం చూస్తున్నాం డిప్యూటీ సీఎం పదవి పైన అనేక రకాలైన సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. మరోపక్క టీడీపీ ఒక ముందుకేసి నారా లోకేష్కి ఖచ్చితంగా డిప్యూటీ సీఎం ఇవ్వాలనేసి కూడా డిమాండ్ గత 2 రోజుల నుంచి కూడా చేస్తున్నటువంటి నేపథ్యంలో నిన్నటి నుంచి కూడా సోషల్ మీడియా వేదికగా జనసేన సంబంధించినటువంటి కార్యకర్తలుగా నాయకులు కూడా కౌంటర్ అటాక్ ఇస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం మనతో పాటు జనసేన పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేత, చాలా ఇంపార్టెంట్ నేత, తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ లాయర్ ఉన్నారు మనతో పాటు. కిరణ్ గారు, చూస్తున్నాం గత 3 రోజుల నుంచి కూడా మీరు ఎంతో ఇష్టంగా ఒక కూటమిగా ఏర్పడినటువంటి ప్రభుత్వంలో మరొక డిప్యూటీ సీఎం కావాలనేసి కూడా డిమాండ్ వస్తుంది. అది కూడా మీ ఎవరైతే కూటమిలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నటువంటి టీడీపీ నుంచి, పైగా వాళ్ళు కూడా చాలా కీలకమైనటువంటి నేతలు. ఎట్లా చూస్తారు మీరు? సార్, బిగ్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం సార్. అంటే ఇక్కడ ఒకటే సార్, దీన్ని పాలిటిక్స్గా చూడాలి. ఇప్పుడు మేము రాజకీయ నాయకులమే, రాజకీయాలు ఉన్నాం. మేము కూడా అనేక సంవత్సరాలుగా పవన్ కళ్యాణ్ గారితో ప్రజారాజ పార్టీ కానివ్వండి, జనసేన కానివ్వండి జర్నీ చేస్తున్నాం. మొన్న ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు చరిష్మా, ఆయన కష్టపడడం, ఆయన పోరాటం వల్లే అధికారంలోకి వచ్చాయని చెప్పి దేశమంతా తెలుసు. చంద్రబాబు గారికి తెలుసు, మోడీ గారికి కూడా తెలుసు. ఏమైందంటే టీడీపీలో కొంతమంది నాయకులు లోకేష్ గారిని డిప్యూటీ సీఎంగా చూడాలని కోరిక అన్నారు. ఓకే, తప్పు కాదు. ఒక కార్యకర్తగా, వాళ్ళ నాయకులుగా, వాళ్ళ ఫాలోవర్స్గా వాళ్ళ నాయకుని డిప్యూటీ సీఎం చూడాలని ఒక డిమాండ్ కరెక్టే ఉండొచ్చు. మాకు కోరిక ఉంది, పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా చూడాలని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చూడాలని మాకు కోరిక ఉంటుంది. 10 ఏళ్ళకి ఎదురు చూస్తున్నాం, 2014 నుంచి ఎదురు చూస్తున్నాం. నాలాంటి కోట్లాది మంది అభిమానులు, ఈ రాష్ట్ర ప్రజలు, ఒక సామాజిక వర్గ ప్రజలు, బడుగు బలహీన వర్గాల ప్రజలు పవన్ కళ్యాణ్ గారే ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకుంటుంది. కాబట్టి మేము కూడా చెప్పడం తప్పు కాదు కదా, రాజకీయాలు తప్పు. బట్ ఏమవుతుంటే కొన్ని కూటమిలో ఉన్నాం, ప్రభుత్వం 7 నెలలైంది, అభివృద్ధి దిశగా వెళ్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు అనేక సినిమాలు కూడా పక్కన పెట్టేసి పూర్తిగా రాజకీయాలు కేటాయించి సమయం లేకపోయినా కూడా ఆయన కష్టపడుతూ ఈ రాష్ట్రం ముందుకు తీసుకెళ్ళాలి. 20 సంవత్సరాలు దివాలా తీసిన ప్రభుత్వాన్ని కాపాడే పనిలో పవన్ కళ్యాణ్ గారు ఉంటే ఇలాంటి కామెంట్లు ఏమవుతుందంటే కూటమిలో కొట్లాట వస్తుంది ఏమో భయపడి నేను మాట్లాడాల్సి వస్తుంది. ఒకటే అండి, ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఉన్నారు, పెయిడ్ ఆర్టిస్టులు ఉన్నారు, ఒక 4-5 మంది మాజీ మంత్రులు. వాళ్ళు మైకులు జోబీలో పెట్టుకొని తిరుగుతుంటారు, శంకలో పెట్టుకొని. ఎప్పుడు వీళ్ళు కొట్టుకుంటారా అని కాసుకోలేరు. అంటే వాళ్ళకి ఎందుకు అవకాశం ఇవ్వడం? ఎందుకు ఇవ్వడం వాళ్ళకి? మనం ఏమంటే మనం కూర్చొని మాట్లాడుకోవాలి కదా. అలా కడపలో ఒక అతను, కాకినాడలో ఒక అతను, రాజమండ్రిలో ఒక అతను, పిఠాపురంలో ఒక అతను, ఇలా మాట్లాడుకుంటే ఏమవుతుందంటే మేము మాట్లాడాలనుకుంటే మేము జనసేనలు కూడా మేము కోట్లలో బ్రహ్మాండంగా మాట్లాడగలం, ప్రపంచవ్యాప్తంగా మాట్లాడగలం. అది కాదు కదా, మనం రాష్ట్రం అభివృద్ధి జరగాలి. ఎలక్షన్ ముందు ఏ ఒప్పందం అయితే తీసుకుని ఎలక్షన్ మనం పోయినామో అధినాయకులు, ఆ ఒప్పందాన్ని కంటిన్యూ చేయాలి, ఆ ఒప్పందంతో వెళ్ళాలి మనం. అంతేగాని ఇప్పుడు కొత్తగా తీసుకురావడం సమయం ఉంది, ఏదో రాజకీయాలు ఏమేమి జరగచ్చు. కానీ మేమైతే పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పి దృఢ సంకల్పంతో ఉన్నాము, చూడాలని కోరికతో ఉన్నాము. అది మా మనసులో మాటే. దాన్ని బయట పెట్టాలంటే అందరూ వాళ్ళు పెట్టడం మేము పెట్టగలుగుతాం. మనం ఎందుకు వైసీపీకి అవకాశం ఇవ్వడం అనే ఒక బాధ అంతే. ఎందుకంటే ఎమ్మెల్యేలే ముందుకు వచ్చి డీసీఎం చేయాలి లోకేష్ని, ఆయన బాగా కష్టపడ్డాడు, పార్టీ కోసం చాలా చేశాడు, యోగలం చేసి పాదయాత్ర చేశాడు అనేది వాళ్ళ డిమాండ్. ఆయనకి ఏం తక్కువ అనేది. సార్, నారా లోకేష్ గారికి మంచి గౌరవమైన పదవి ఉంది, యువ నాయకుడు, ఆయన మంచి శాఖ మంత్రి, నారావారి కుటుంబం, రామారావు గారి మనవుడు, ఆయనకి మంచి పదవి ఉంది, హోదాలు అన్నీ ఉన్నాయి. కేవలము ఎవరో వైసీపీ ఆడుతున్న గేమేమో అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు బాగానే ఉన్నారు సార్, బాగానే ఉన్నారు. మా అన్న అని చెప్పి లోకేష్ గారు హద్దుకుంటారు ఎక్కడ కనిపించినా. ఈరోజు మేము చెప్తున్నాం మెగా ప్రదర్శన అంటే 3-4, చంద్రబాబు గారితో కలిపి 4 మెగా ప్రదర్శన. మేము మా మధ్య ఏమీ లేదు. ఈ డిప్యూటీ సీఎం అనేది తీసుకొచ్చి దాన్ని హడావిడి చేస్తున్నారు. అదే కదా, ఓకే మీ కోరికో తప్పులేదు, నా కోరిక కూడా ఉంది. ఇప్పుడు నా కోరిక, నేను రాజకీయాలు 20 ఏళ్ళుగా ఉండా, పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి చేయాలనుకుంటున్నా, కోరిక ఉంటుంది, జరగాలి, జరుగుతుంది, సమయం ఆశయం ఉంది, ఎలక్షన్ ముందు కమిట్మెంట్లు ఉన్నాయి, అవన్నీ జరగాలి. వైసీపీ ట్రాప్లో పడకండి అని చెప్తున్నాను నేను. వాళ్ళకి ఛాన్స్ ఉంది, కానీ ప్రాసెస్ విధానం. కాకపోతే నారా లోకేష్ని డిప్యూటీ సీఎం చేయడం కోసం ఎవరైతే పవన్ కళ్యాణ్ని వ్యక్తిత్వాన్ని కానీ లేకపోతే ఆయన సోషల్ మీడియాలో గత 2 రోజుల నుంచి చూస్తున్నాం ఆయన గురించి నెగిటివ్గా కామెంట్లు చేసి ఆయన దిగజార్చే విధంగా కూడా ఇటు టీడీపీ నుంచి కూడా కొన్ని హ్యాండిల్స్ చేస్తున్నారు. వీటంతా కూడా మీరు ఎలా చూస్తారు? అదేగా చెప్తున్నా, హ్యాండిల్స్ టీడీపీది కాదు, వైసీపీ పెయిడ్ ఆర్టికల్స్, పెయిడ్ వాళ్ళ ఛానల్ వాళ్ళకి ఒక 30,000 అకౌంట్లు ఉన్నాయి, 30,000 ట్విట్టర్ అకౌంట్లు, 80,000 ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు ఉన్నాయి వాళ్ళకి, వైసీపీ వాళ్ళకి, టీడీపీ జనసేన పేరుతో. దాంతో గేమ్ ఆడుతున్నారు వాళ్ళు ట్రాప్లో పెడుతున్నారు. నిజంగా నారా లోకేష్ గారికి డిప్యూటీ సీఎం కావాలని కోరిక లేదు, నేను చెప్తున్నా కదా, ఆయనకి లేదు.
పవన్ కళ్యాణ్ గారిని నేను చూస్తున్నారు, సొంత అన్నగా భావిస్తున్నాడు. నాకైతే డిప్యూటీ సీఎం నారా లోకేష్ గారి కోరిక లేదని చెప్తున్నాను నేనైతే. ఇది ఓపెన్. ఇప్పుడు రాజకీయంగా ఇంత పెద్ద చర్చ జరుగుతుంది కదా, గత 5 రోజుల నుంచి గుడుస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారి గురించి, భద్రత గురించి కానీ, డ్రోన్స్ ఎగరడం కానీ, తర్వాత అక్కడ ఉత్తరాంధ్ర పర్యటనకి వెళ్ళినప్పుడు అక్కడ నకిలీ పోలీసు ఉండడం కానీ, ఈ పరిణామాలకి దీనికి ఏంటి, ఎట్లా చూస్తారు మీరు? దానికి సంబంధం లేదు సార్. పవన్ కళ్యాణ్ గారికి ఎప్పటి నుంచో భద్రత పెంచమని మేము కోరుకుంటున్నాము. ఈ డ్రోన్లకంతా భయపడే వాళ్ళు జనసేన వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు కాదు. డ్రోన్లకి గన్లకు భయపడే క్యారెక్టర్ మాది కాదు. ఏదో హడావిడి చేయాలని ప్రయత్నం చేస్తున్నారేమో అనిపిస్తుంది. వైసీపీ నాయకుల పని అనిపిస్తుంది. విచారణకి 5 బృందాలు కమిటీ వేసాము. ఈరోజు మార్నింగే బయటకు వస్తాయి, తీస్తాం. ఎవరు వదిలిపెట్టే ప్రసక్తే లేదు. పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రానికి కాదండి, ఈ దేశానికి అవసరం. 2014 నుంచి 2019 వరకు నారా లోకేష్ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన పిఠాపురం నియోజకవర్గంలో దాదాపు 70% వరకు కూడా రోడ్లు వేశారనేసి కూడా నిన్న పిఠాపురం వర్మ అయితే కామెంట్ చేశారు. ఇంకా ఆయనకంటే పెద్ద అర్హత ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అనేది ఆయన చేస్తున్నటువంటి ఆరోపణ. వర్మ కామెంట్స్ నేను పట్టించుకోను సార్, నేను మాట్లాడాల్సిన అవసరం లేదు. వర్మ ఆయనే అభివృద్ధి చేశారని చెప్తున్నారు కదా. వర్మ గారి గురించి మనం మాట్లాడేది ఉంది సార్. వర్మ గారి గురించి మాట్లాడే అవసరం లేదు. వర్మ గారి గురించి నేను అసలు ఎక్కువ చెప్పకూడదు. ఆయన గురించి తక్కువ కూడా ఎక్కువ, ఎందుకంటే నేను మాట్లాడిన ఒకటే చెప్తా. నా క్వశ్చన్ ఏంటంటే, మీకు అర్థమైంది. మీ క్వశ్చన్ ఏంది? పంచాయతీరాజ్ అభివృద్ధిలో పిఠాపురం ఒకటే చూశారు. మేము పిఠాపురంతో పాటు ఈ రాష్ట్రం మొత్తం మీరు నాతో పాటు రండి. కర్నూలు బార్డర్ వస్తుంది, బార్డర్ నుంచి ఆ పక్క ఈస్ట్ గోదావరి వరకు రోడ్లు మొత్తం చూపిస్తా. నాడు నేడు పవన్ కళ్యాణ్ గారు వచ్చాక నాడు నేడు అంటే అన్ని చంద్రబాబు సహకారమే. ప్రభుత్వ సహకారం లేదు, ఏం చేయలేము. ప్రభుత్వ సహకారంతో చేస్తున్నాము, మేము అభివృద్ధి చేస్తున్నాము. కేవలం ట్రాప్లో పడిపోకండి. ఇంకా చాలా జర్నీ చేయాలి. మనం 10 ఏళ్ళు జర్నీ చేయాల్సిన అవసరం ఉంది. ఈ సీఎం డిప్యూటీ సీఎం గోల్ అనేది నా దేశం లోకేష్ గారి దృష్టిలో ఉందో లేదో నాకు తెలియదు. ఈ టీడీపీ వల్లే తూతూ మంత్రంగా ఏదో ఆడుతున్నారేమో అనిపిస్తుంది. చూద్దాం, పోను ఏమవుతుందో చూద్దాం. ఇద్దరు డీసీఎంలు ఉండడం వల్ల ఏమన్నా ప్రాబ్లం ఉంటుందా ఏంటి అని ఈ వ్యూ ప్రకారం? ఇది ఎలాంటి క్వశ్చన్ అంటే, డిప్యూటీ సీఎంలు గత ప్రభుత్వం 5 మంది ఉన్నారు. తమిళనాడులో కూడా 1-2 ఉన్నారు. కర్ణాటకలో 2-3 ఉన్నారు. అలా కాదండి, మా నాయకుడిని మేము హోదాలో చూడాలనుకుంటున్నాం కదా, వన్ అండ్ ఓన్లీ ఉండాలి ఆయన. అప్పుడు మేము ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటాం ఆయన, వన్ అండ్ ఓన్లీ. ఇది మాత్రం ఫైనల్గా చెప్పగలుగుతాను. అందుకేనా మీ ఇప్పుడు ఎలక్షన్కి ముందు సీట్ల తగ్గింపు కానీ, లేకపోతే అనేక రకాలుగా కూడా మీరు తగ్గి వాళ్ళకి సీట్లు పెంచడం కానీ, ఇవన్నీ ఒప్పందంలో భాగంగానైనా? ఒప్పందంలో భాగం భవిష్యత్తులో చెప్తాను. ఒకటైతే కమిట్మెంట్ ఉంది, జగన్ని ఓడించాలి, జగన్ని ఈ రాష్ట్రంలో తరిమేయాలి, రాష్ట్రం బాగుపడాలని ఒప్పందం అయితే ఉంది. ఒప్పందంలో భాగం అయితే ఉంది, అదైతే చెప్పగలుగుతాను నేను. మిగతా విషయాలు కూడా అతి త్వరలో ఎక్స్క్లూజివ్గా మీకు చెప్తా, త్వరలో ప్లీజ్. ఎందుకంటే సమయం కావాలి ఇది కూడా. బట్ ఈ సీఎం డిప్యూటీ సీఎం గోల్ అయితే త్వరలో పెండింగ్ ఫుల్ స్టాప్ పడుతుందేమో ఆలోచిస్తున్నాను నేను. వారు ముగ్గురు మాత్రం చాలా క్లారిటీతో ఉన్నారు. ఎన్నికల ముందు ఏదైతే ఒప్పందాలు చేసుకున్నారో ఆ ఒప్పందాల ప్రకారమే ఇప్పుడు డీసీఎంగా కూడా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఇంకా రాబోయే రోజుల్లో చాలా సంచలనమైనటువంటి అంశాలు కూడా తెరపైకి వస్తాయని కూడా కిరణ్ రాయల్ చెప్తున్నటువంటి పరిస్థితి.